ఆయన 2025 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి మానవులందరి నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు. సరే, ఆయన వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేస్తే మాకేంటి ఉపయోగం అనుకోవచ్చు. ఉపయోగం ఏంటి అనంటే, మనిషి యొక్క పాపములు తీసివేయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి రావాలి. కనుక సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. కనుక మనిషి యొక్క పాపములు పోవాలంటే రక్తం ద్వారా మాత్రమే పోతాయి. అది ఏ రక్తం? ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపములు తీసివేయటం అసంభవం. మరి ఏ రక్తం తీసివేస్తుంది అంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి పరిశుద్ధుడిగా వచ్చి మానవులందరి నిమిత్తమై ప్రాణం పెట్టిన వాడిగా ఉంటున్నారు. కనుక ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు అని చెప్పేసి మీ హృదయంలో ప్రార్థన చేసుకుంటే ఆయన పాపములు క్షమించి మనిషికి శాంతి సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మనిషిలో పాపం ఉండటం వలన, మనిషిలో దుర్వ్యసనాలు ఉండటం వలన, మనిషిలో రకరకాలమైనటువంటి పాపపు కార్యములు ఉండటం వలన మనిషికి ఏమి లేకుండా పోతుంది అనంటే సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఈ లోకంలో చాలా మందికి అన్ని ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండి సంపద ఉండొచ్చు, కానీ ఏమి ఉండదు అంటే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకు వాళ్ళకే తెలియదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన సంతోషం ఇచ్చేవాడిగా ఉంటాడు, సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు. కనుక మనిషి పాపములు తీసివేయబడితే వచ్చేటువంటి సంతోషం వేరు. అది చెప్పనాశక్యమైన మహిమాయుతమైన సంతోషం ఉంటది. కనుక మన పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో, మన పాపములు ఎప్పుడైతే పోతాయో, అప్పుడు మనుషుల హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. కనుక ఈ సంతోషం మీకు కూడా కావాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలంటే ఈ దేవుడి చెరువులోని 5వ లైన్లో బేతనియా ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ దైవజనులు ఉంటారు. ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీకు తెలియజేస్తారు. ఈ ప్రదేశం నుంచి మేము వెళ్ళకపోయే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన.